సాధించారు 2425 స్థానాల్లో విజయం సాధించారు మొత్తం 4230 స్థానాలకు గాను 57.32% గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారు ఇక బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1168 స్థానాల్లో గెలిచారు 27.6% పంచాయతీలను దక్కించుకున్నారు ఇక బీజేపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు 189 స్థానాల్లో విజయం సాధించారు ఇక సిపిఎం మద్దతుదారులు 24 సీట్లు సిపిఐ మద్దతుదారులు 23 స్థానాలను గెలుచుకున్నారు ఇక స్వతంత్రులు 401 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు ఓట్ల లెక్కింపు తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఇక ఏకగ్రీవాలతో కలిపి తమ పార్టీ మద్దతుదారులు 60.69% స్థానాలను సాధించారని కాంగ్రెస్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది మొత్తం 2567 పంచాయతీలను కైవసం చేసుకున్నామని ఆ పార్టీ తెలిపింది ఇక సిద్దిపేట మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు హవా నడిచింది అత్యధికంగా నల్గొండ జిల్లాలో 211 సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారు ఇక సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుదారులు 71 స్థానాలను కైవసం చేసుకున్నారు కాంగ్రెస్ కంటే 5 స్థానాలు అధికంగా సాధించారు మహబూబ్ నగర్ జగిత్యాల కుమరం భీం వనపర్తి హన్మకొండ రంగారెడ్డి సంగారెడ్డిలోనూ గట్టి పోటీనిచ్చారు ఇక అతి తక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుదారులకు 8 స్థానాలు మాత్రమే దక్కాయి ఇక ములుగు నారాయణపేట జిల్లాలో 10 చొప్పున నిజామాబాద్ లో 15 స్థానాలు మాత్రమే దక్కాయి ఖమ్మం ములుగు మెదక్ పెద్దపల్లి జిల్లాలో బీజేపీ మద్దతుదారులు బోనియే కొట్టలేదు జనగామ వరంగల్ జిల్లాలో ఒక్కో స్థానంలో మాత్రమే విజయం సాధించారు పార్టీ ఎంపీ ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో 2 స్థానాలకే పరిమితమయ్యారు ఇక అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 23 స్థానాలు గెలిచారు నిర్మల్లో 18 నిజామాబాద్ లో 16 కరీంనగర్ లో 13 సిద్దిపేటలో 11 స్థానాలలో విజయం సాధించారు ఇక సిపిఎం మద్దతుదారులు ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 10 స్థానాలు గెలిచారు భద్రాద్రిలో 9 నల్గొండలో 2 మహబూబ్ నగర్ సూర్యాపేట యాదాద్రిలలో ఒక్కొక్కటి దక్కించుకున్నారు ఇక సిపిఐ మద్దతుదారులు భద్రాద్రి జిల్లాలో 8 స్థానాలు ఖమ్మంలో 5 నల్గొండలో 4 యాదాద్రిలో 2 నగర్ కర్నూలు హన్మకొండ వికారాబాద్ సంగారెడ్డిలలో ఒక్కొక్కటి చొప్పున గెలిచారు ఇక స్వతంత్రులు రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 31 మంది గెలిచారు నిజామాబాద్ లో 19 కరీంనగర్ లో 16 కుమరం భీం సిద్దిపేటలో 15 చొప్పున కామారెడ్డి నల్గొండ నిర్మలలో 14 చొప్పున భద్రాద్రిలో 13 సంగారెడ్డి వికారాబాద్లలో 10 మంది చొప్పున విజయం సాధించారు వనపర్తి జిల్లాలో మాత్రం ప్రధాన పార్టీల మద్దతుదారులకే సీట్లన్నీ దక్కాయి